హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంట్లోనే చాలా క్విక్గా ఈజీగా మనకి నచ్చిన కలర్స్ మనం రంగోలీ కోసం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అవి ఎలాగో ఈ వీడియోలో అయితే చూద్దాం. వీడియో ఎండ్ వరకు చూడండి. మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే ఇచ్చేయండి. అలానే ఛానల్లోకి ఎవరైనా కొత్త వాళ్ళు వస్తున్నట్లయితే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రంగోలీ కలర్ కోసం ముందుగా మనం రైస్ ఫ్లోర్ అయితే తీసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను ఇంట్లో ఉండేది చూపిస్తున్నాను. మీరు ఒకవేళ సెపరేట్గా ఈ రంగోలీ కోసమే ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే కొంచెం బరకగా నూకలా కాకుండా పిండిలా కాకుండా అటుకిటికి మధ్యలో మీరు ఈ రైస్ ఫ్లోర్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలి. నెక్స్ట్ నేను ఇక్కడ ఫుడ్ కలర్ని అయితే యాడ్ చేస్తున్నాను. మనం డిఫరెంట్గా చేసేసుకోవచ్చు. లైక్ ఉజాలా వేసుకొని బ్లూ కలర్లో చేసేసుకోవచ్చు. నెక్స్ట్ కుంకుమ వేసుకొని కుంకుమ కలర్లో చేసుకోవచ్చు. నెక్స్ట్ పసుపుని యాడ్ చేసుకొని కొంచెంగా యాడ్ చేసుకొని కొంచెం వాటర్ని స్ప్రెడ్ చేసుకొని ఉండలు లేకుండా నార్మల్గా మనం ఇలా కలుపుకుంటూ ఉన్నామనుకోండి, మనకి కలర్ అనేది ఆటోమేటిక్గా రెడీ అయిపోతుంది. మీకు ఒకవేళ వేరే కలర్ వేరే ప్రాసెస్లో కావాలనుకుంటే ఈ రైస్ ఫ్లోర్ ప్లేస్లో మనం శాండిల్ని అంటే ఇసుకని తీసుకుంటే మనకి ఇంకా పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇక్కడ మిక్స్ చేసుకున్నాను కదా, సో దీనిని ఎండలో పెట్టేసుకుంటే మనకి కలర్ అనేది ఆటోమేటిక్గా రెడీ అయిపోయినట్టుగా. నెక్స్ట్ ఇంకొక టిప్ చెప్తున్నాను. మనకి సాల్ట్ ఉంటుంది కదా, సాల్ట్ని తీసుకొని మనకి కలర్స్ అనేవి కొంచెం కొంచెం అయిపోయేటప్పటికి అవి ఎక్కువగా అవ్వాలనుకుంటే అందులో సాల్ట్ వేసుకొని కలర్లో మిక్స్ చేసుకున్నారంటే మనకి బయట కొనేదానికంటే ఇంకా మంచిగా మెరుస్తాయి అన్నమాట. అది కలర్ఫుల్గా ఉంటాయి. ఒకసారి ట్రై చేయండి. సో ఇవి వచ్చేసి నేను కొంచెం ఉంటే అందులో సాల్ట్ని యాడ్ చేసుకున్నాను. సో కొంచెం ఎక్కువ అయిందనమాట. సో చూసారు కదా, ఈ టిప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి.